అదెంత మంచి అయినా కానిండ్రి, మంచిగా చెప్తే ఎవ్వరు వినరోళ్ళా ఈ రోజుల్లా. అద్దన్న కొద్దీ అద్దుక తింటామన్నట్టే చేస్తారు. హెల్మెట్ తప్పనిసరి అని అంటే ఎంతమంది వింటారు చెప్పుండ్రి. అదే నో హెల్మెట్ నో పెట్రోల్ అని రూల్స్ పెడితే కొందరు ఇంటర్ కావచ్చు కానీ అందరైతే పాటించారు. అసంటోళ్ళ కోసం గీడ ఓ ఫౌండేషన్ వాళ్ళు గీ కార్యం ముంగటేసుకున్నారు. తిరుపతి జిల్లాల ఎస్పీ సుబ్బారాయుడు సారు పిలుపు చేయంగా చాలైనా నో హెల్మెట్ నో పెట్రోల్ కార్యం జోర్దార్గా సాగుతుందో. హెల్మెట్ పెట్టుకోకుంటే పెట్రోల్ పోయ్యరేమో అని కొందరు, మన పానాల కోసమే చెప్తాండ్రు కదా అని ఇంకొందరు హెల్మెట్లు పెట్టుకునే పోతాండ్రు బంకులాలకు. మరి ఇక కడమోళ్ళంటారా, చెప్తే నన్నోళ్లను షడంగా చూడాలంటారు కదా. కానట్లా ఇడిచిపెట్టకుండా పైసలు ఖర్చు పెట్టి మరి హెల్మెట్ లేనోళ్ళ బాగు గోరే కార్యం ముంగటేసుకున్నారు. రొమ్మల ఫౌండేషన్ తరపున జరిగింది కార్యం. తిరుపతి రూరల్ తనపల్లి కాడున్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకుకు ఖాళీ తలకాయలతో వచ్చినోళ్లకు ఫ్రీగా హెల్మెట్లు వంచిండు రొమ్మెల ఫౌండేషన్ పెద్ద రొమ్మల రాజేష్ రెడ్డి సారు. మరి ఆయన ఏమంటున్నాడు ఈ నుండ్రి. తనపల్లి గ్రామం సురేష్ ఫ్యూయల్స్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో ఫ్రీ హెల్మెట్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఇది గత కొద్ది రోజులుగా మన తిరుపతి జిల్లా పోలీసు వారు నిర్వహిస్తున్న గొప్ప కార్యక్రమం అటువంటి నో హెల్మెట్ నో పెట్రోల్ దానికి కొనసాగింపుగా, మరియు ఇండియన్ ఆయిల్ వాళ్ళు తిరుపతి డివిజన్ వారు గొప్ప క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. వారు వేర్ హెల్మెట్ సేవ్ లైఫ్స్ అనేసి వాళ్ళు ఒక కార్యక్రమం, వారందరికీ మద్దతుగా మరియు వారిని స్ఫూర్తి తీసుకొని ఈరోజు ఇక్కడ ఈ రొమ్మాల ఫౌండేషన్ తరపున హెల్మెట్లు పంపిణీ చేయడం జరిగింది. మంచి ముచ్చటే. హెల్మెట్ పెట్టుకునుడంటే మన పానాలు కాపాడుకునుడు కాదు, మన ఇంటోళ్లను ఆగం చేయకుండా ఉండు. అందుకే గీ కార్యం ముంగటేసుకున్నారట. ఇంకా పోను పోను శానా చేస్తారట. మరి గట్లనన్నా హెల్మెట్లు పెట్టుకుంటారో లేకుంటే కొందరు పెట్టుకొని కడమోళ్ళంతా మళ్ళా గవే సోకులు పడతారో చూసుకుంటా పోవాలిగా. ఇక ఇదైతే ఓడవని కథేనోళ్ళా.